రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. అయోధ్య ఉద్యమం ఏ రకంగా దేశ చరిత్రను మార్చేసిందో మనందరికీ తెలుసు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర, గ్రామము, పట్టణము, అడవులు అన్నటువంటి తేడా లేకుండా యావత్ హిందూ సమాజం పోరాటం చేసింది. ఈ పోరాట ఫలితంగా బానిసత్వంలో చెరలో మగ్గుతున్నటువంటి బాలరాముడు ఈరోజు ఒక భవ్య మందిరంలోకి వచ్చాడు. దేశ చరిత్రను, దేశంలోని సమాజ వ్యవస్థను, రాజకీయ ఆలోచన విధానాన్ని అన్నిటినీ అయోధ్య ఉద్యమం ఆమూలాగ్రం ప్రభావితం చేసింది. అద్భుతమైనటువంటి ఉద్యమం. బహుశా ఇటువంటి ఉద్యమము ప్రజలు నడిపించినటువంటి ఉద్యమం, ప్రజలు నడిపించి విజయం సాధించిన ఉద్యమం బహుశా ప్రపంచంలో ఎక్కడా లేదు. నియంతలు కూలగొట్టి చేసి ఉండవచ్చును, లేకపోతే రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత చేసి ఉండవచ్చును, కానీ ప్రజా పోరాటం ద్వారా, కోర్టు ఆదేశం ద్వారా, ప్రభుత్వ అనుమోదనంతో నిర్మాణమైనటువంటి మందిరం అయోధ్య మందిరం. దాదాపు అలాంటి ఉద్యమమే ఇప్పుడు దక్షిణాదిలో జరుగుతోంది. దక్షిణ భారతదేశంలోనూ అయోధ్య టైప్ ఉద్యమం జరగబోతోందా? ఇది దక్షిణాది యొక్క రాజకీయాల్ని పూర్తిగా మార్చేయబోతోందా? దక్షిణాదిలో ఉన్నటువంటి హిందూ జనాభాలో ఒక కొత్త చైతన్యాన్ని సంచారితం చేయగలుగుతుందా? తమిళనాడులో ప్రస్తుతం మదురైకి దగ్గరగా ఉన్నటువంటి 6 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ఒకటైనటువంటి తిరుపురకుండ్రం వివాదము దక్షిణాది తాలూకు అయోధ్యగా మారబోతోంది. ఎందుకంటే ఈ మాట బీజేపీయో, ఆర్ఎస్ఎస్ఓ, విశ్వ హిందూ పరిషతో, తమిళనాడులో చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి హిందూ మున్నణియో, హిందూ స్వాములు, సన్యాసులు అనడం లేదు. ఈ మాటని తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వము, నాస్తికవాద ప్రభుత్వము, ద్రవిడవాదాన్ని భుజానికెత్తుకుని మోసేటటువంటి డిఎంకే ప్రభుత్వం అంటోంది. తిరుపురకుండ్రం సుబ్రహ్మణ్య క్షేత్రము చాలా పవిత్రమైనటువంటి క్షేత్రము. 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు, పవిత్ర సుబ్రహ్మణ్య క్షేత్రాల జాబితాలో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది తిరుపురకుండ్రం. ఇక్కడ ఉన్నటువంటి గుడిని శ్రీ స్కందమలై అంటారు. స్కందమలైని స్కందమలై లేకపోతే స్కందమలై ఈ రకంగా ధావత్తు పలకకుండా తమిళనాడులో పలుకుతూ ఉంటారు. ఇక్కడ 11వ శతాబ్దంలోనో 13వ శతాబ్దంలోనో మాలికాఫర్ దాడి చేసిన సందర్భంలో జరిగిన యుద్ధంలో కొందరు కొండ మీదే చనిపోయారు. కొండని ధ్వంసం చేసేందుకు, అక్కడ ఉన్నటువంటి పవిత్ర దేవాలయాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చినటువంటి ఈ ఆక్రమకులకు అనంతర కాలంలో దర్గాలు నిర్మించారు. ఈ దర్గాలు చనిపోయినప్పుడే నిర్మాణం చేయలేదు. ఎందుకంటే తమిళనాట ఆ రకమైనటువంటి దాడులు, ఇస్లామిక్ దాడులు చాలా తక్కువ జరిగినాయి. శ్రీరంగం మీద జరిగింది, ఇటువంటి 1-2 చోట్ల మినహాయించి పెద్దగా జరగలేదు. అయితే తరువాత కాలంలో అక్కడ ఒక దర్గా నిర్మాణమైంది, సికిందర్ సాహెబ్ దర్గా అనే పేరుతోటి. ఈ సికిందర్ సాహెబ్ దర్గా మీదకి వెళ్ళేటటువంటి వాళ్ళు మాంసాహారాన్ని, రకరకాల గొర్రెలు, పొట్టేళ్ళు తీసుకెళ్ళి అక్కడ వధించి చేయటము, ఇదంతా చేసేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఈ స్కందమలై ఏదైతే ఉందో, ఈ స్కందమలై తిరుపురకుండ్రం కొండ ఏదైతే ఉందో ఇక్కడ రక్తము చిందకూడదన్నది ఆచారం. కాబట్టి బలిని స్థానికులైనటువంటి హిందువులు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు మొత్తంలో ఉన్నటువంటి హిందూ భక్తులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇది స్వాతంత్రోద్యమ కాలంలోనే 18వ శతాబ్దంలోనే 1830 ఆ ప్రాంతంలోనే ఇది లండన్ ప్రివీ కౌన్సిల్కి వెళ్ళింది. ఆ తరువాత కూడా మళ్ళీ 1930sలో ఇది లండన్లో ఉండే ప్రివీ కౌన్సిల్లో వివాదం జరిగిన తరువాత ఇది స్కందమలై మాత్రమే, సికిందర్ మలై కాదు. ఇది సికిందర్ కొండ కాదు. ఇక్కడ మాంసాహారాన్ని వండకూడదు, పంచకూడదు, వడ్డించకూడదు, ఇక్కడ తయారు చేయకూడదు అని చెప్పి లండన్ ప్రివీ కౌన్సిల్ ఆదేశాలు జారీ చేసింది. అదే ఆచారం కొనసాగుతూ వచ్చింది. కానీ ద్రవిడవాద ప్రభుత్వాలు దీనిని మార్చిన తరువాత ఇప్పుడు కొండ మీదకి తీసుకువెళ్ళడం, దీన్ని హిందువులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉన్నటువంటి హిందువులు ఫిబ్రవరి 4వ తారీఖున ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపురకుండ్రంలో లక్షలాదిగా హిందువులు తరలి వచ్చారు. పార్టీల పేరు లేదు, అన్ని రకాల రాజకీయ ఆలోచన విధానాలకు చెందినటువంటి వాళ్ళు, ప్రజలు తాము ఫస్ట్ హిందువులము, మొదట మేము హిందువులం అన్నటువంటి ఆలోచనతో వీళ్ళు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీనిని ఆపేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించింది, కోర్టుకు వెళ్ళింది.
చివరికి అనుమతి కోసము మొత్తము తమిళనాడు అంతా కూడాను సెక్షన్ 144 మదురైలో, చెన్నైలో, మిగతా అనేక పట్టణాల్లో 144 సెక్షన్ 2 రోజుల పాటు విధించారు. ఉద్యమం జరుగుతున్న తిరుపురకుండ్రంలో జనం కలిసేది అక్కడ, కానీ మొత్తం తమిళనాడులోని అన్ని ప్రధాన కేంద్రాల్లో సెక్షన్ 144 2 రోజుల పాటు ముందస్తుగానే విధించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ హిందూ సంస్థలు కోర్టుకు వెళితే కోర్టులో ప్రభుత్వం ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏంటి? ప్రభుత్వం చెప్పింది మరొక అయోధ్యను మేము దక్షిణాదిలో సృష్టించదలుచుకోలేదు. అంటే మేము ములాయం సింగ్ యాదవ్ లాగా కాల్పులు జరపడం ఇవన్నీ మేము చెయ్యము, కాబట్టి అందుకని మేము నిషేధిస్తున్నాము. నిషేధించాడు కాబట్టే ములాయం సింగ్ని ధిక్కరించి కరసేవకులు వెళ్ళారు, వాళ్ళపైన ములాయం సింగ్ కాల్పులు జరిపారు. కాబట్టి తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి ఆర్గ్యుమెంట్ అంతా డొల్ల ఆర్గ్యుమెంట్. దీంతో తమిళనాడులోని హిందూ సంఘాల నాయకులు, తమిళనాడు బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నటువంటి హెచ్ రాజా దీనిని మేము మరో అయోధ్య పోరాటంగా మారుస్తాము అని చెప్పారు. అయోధ్యకి ఏ రకంగానైతే యావత్ జాతి కలిసి పోరాడిందో అదేవిధంగా తిరుపురకుండ్రం కోసం కూడా మేము అయోధ్య పోరాటంలాగా పోరాడబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించారు. ప్రకటించేసరికి తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు బెంబేలెత్తుతోంది. ఎందుకంటే రాజకీయంగా కుమారస్వామి లేకపోతే స్కందుడు కార్తికేయ మందిరాల పైన చేయి వేయటం ద్వారా తమిళనాడులోని ద్రవిడవాద ప్రభుత్వం తన గోతిని తానే తవ్వుకున్నది. ఇక్కడ మాంసాహారాన్ని అనుమతించడం, బయట వండినది కూడా తీసుకుని రావడానికి వీల్లేదు, కానీ పోలీసులు బయట వండినట్టయితే లోపలికి అనుమతిస్తున్నారు. సో పవిత్రమైనటువంటి స్కందక్షేత్రం ఉన్న చోటే దాన్ని సికందర్ మలైగా చేసే ప్రయత్నం ఏదైతుందో దాన్ని పోలీసుల సాయంతో ద్రవిడ ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం చేస్తోంది. దానిని కూడా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఈ ఇష్యూని మొత్తం తమిళనాడులోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం హిందూ సంస్థలు చేస్తున్నాయి. దీనితో తమిళనాడు వరకు ఒక దక్షిణాదికి సంబంధించిన 2వ అయోధ్య ఉద్యమం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఒక ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో, ఆ సమయంలో హిందూ ఓట్లు ద్రవిడ పార్టీలకు కూడా కావాలి. అందుకనే డిఎంకే గత ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని కుమారస్వామి క్షేత్రాలకు తిరిగి ఆ దేవాలయం నుంచి బయటకు వస్తున్నట్టుగా ఫోటోలు తీసుకుని చేతిలో కుమారస్వామి ఆయుధమైనటువంటి వేలాయుధాన్ని చేతిలో పట్టుకుని స్టాలిన్ ఫోటోలు దిగాడు. ఇప్పుడు ఈ ఉద్యమం గనక ఊపందుకుని బలంగా అయినట్టయితే మళ్ళీ వేలాయుధాన్ని పట్టుకోవడానికి వీలుండదు, కుమారస్వామి మందిరాల ముందు నిలబడటానికి వీలుండదు. అలాగని చెప్పి తాము నమ్ముతున్నటువంటి కుహనా సెక్యులరిజం ఏదైతే ఉందో దానిని పాటించకపోతే మూలానికే ముప్పు వస్తుంది, మొదటికే ముప్పు వస్తుంది. దాంతో ద్రవిడ పార్టీ ఇప్పుడు ఈ కొత్త అయోధ్య ఉద్యమాన్ని ఎలా ఆపాలి, ఎలా దీన్ని విరగొట్టాలి, దీన్ని విడగొట్టాలి, వీళ్ళని చెడగొట్టాలి, ఎలా దీన్ని పడగొట్టాలి అన్నటువంటి ఆలోచన చేస్తోంది. అయితే తమిళనాడులో ఉన్నటువంటి హిందూ సమాజము మేల్కొన్నది. ఇప్పుడు వాళ్ళు తమకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో గళం విప్పుతున్నారు, పోరాడుతున్నారు. కాబట్టి తమిళనాడులో ప్రభుత్వమే అంగీకరించినట్టుగా మొదలైనటువంటి ఈ 2వ అయోధ్య ఉద్యమం ఉత్తరాదిలో ఏ రకంగా రాజకీయ ఆలోచన విధానాన్నే పూర్తిగా మార్చిందో అలా దక్షిణాన తమిళనాడులో కూడా మార్చగలుగుతుందా? ఇది ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇటీవలే ఆంధ్ర ప్రాంతంలో హైందవ శంఖారావం పేరిట గతంలో ఎన్నడూ లేనంతగా హిందువులు ఒక సమావేశంలో హాజరు కావటము, 8 లక్షల 10 లక్షల ఇప్పటికీ అంచనా దొరకనంత సంఖ్యలో వచ్చారు. రాజకీయ పార్టీలన్నీ కూడా హిందుత్వ విషయంలో పునరాలోచిస్తున్నాయి. సరిగ్గా అలాంటి ఉద్యమమే ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రారంభమైనట్లయితే దాని ప్రభావము ఇన్నాళ్ళు పాతుకుపోయిన ద్రవిడవాదం మీద ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు వాళ్ళని వేధిస్తున్నటువంటి అసలు ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.